నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. కార్పొరేటర్స్ కి జిహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుంది? గవర్నమెంట్ మారాక మేము ప్రతిపక్షంలోకి వచ్చాక చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఇంగ్లాండ్ బ్యూటీ నన్ను ఒక వేశ్యలా చూస్తున్నారు అనడం ఏ విధంగా అనిపించింది? చాలా బాధ అనిపించింది. కవిత గారు లేఖ రిలీజ్ చేసినప్పటి నుంచి, ఆమె జాగృతి కమిటీ సభ పెట్టినప్పటి నుంచి కూడా ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంది. మా నాన్న దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నారు అనేసి మాట్లాడుతుంది. కవితక్క లెటర్ రాసింది అని చెప్పి తనే ఒప్పుకుంది. అది బయటికి వచ్చాక ఒప్పుకుంది. కానీ ఆ లెటర్ తీసి బయటికి రావడం, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన లాగా అయిపోయింది. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, మంత్రుల దగ్గర ఏ పని కావాలన్నా కూడా డబ్బులు ఉంటేనే ఏ ఫైల్ అయినా కదవునంటున్నారు. అంటే వాళ్ళు అనుకోలేదు గెలుస్తామని. వాళ్ళది ఒకటే ఎజెండా. ఈ 5 ఏళ్లలో మనం ఏ సంపాదించుకుని ఇప్పుడే సంపాదించుకోవాలి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని వారు కూడా అర్థమైపోయింది కాబట్టి చిన్న ఫైల్ అయినా ఖచ్చితంగా వారికి డబ్బులు అందందే వారు పని ముట్టట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. వెరీ హార్డ్ వర్కర్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆవిడే అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి గారు ఉన్నారు. మేడం తో మాట్లాడి ఆ డివిజన్ యొక్క అభివృద్ధి విశేషాలు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం, బేసిక్ గా రాజకీయాలు అంటేనే చాలా భయపడతారు, చాలా రూమర్స్ వస్తాయి. ఇప్పుడు యువత ప్రతి రంగంలో ఉండాలన్నట్టుగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అసలు ఎందుకు వచ్చారు, ఏంటి? యాక్చువల్లీ ముందు నేను 2016 లో ఫస్ట్ టైం ఎలెక్ట్ అయ్యాను కార్పొరేటర్ గా. అప్పుడు నాకు అంటే నేను అసలు పాలిటిక్స్ అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు అంతగా. మా మామయ్య ఎక్స్ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేగా 2014 లో ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికయ్యాక మా హస్బెండ్ వారు ఎంబడి ఉండి అన్ని పనులు చూసుకునేవారు. యాక్చువల్లీ ఆయనకు ఉండే ఇంట్రెస్ట్. కానీ ఉమెన్ మన కేసీఆర్ గారు మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ 2016 లో చాలా మటుకు మహిళలకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాంట్లో భాగంగానే నేను అందులోకి రావాల్సి వచ్చింది. అంటే ఉమెన్ రిజర్వేషన్ ఉండే నా డివిజన్. సో దాంట్లో భాగంగా నేను రావాల్సి వచ్చింది. అందులోకి వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 ఇయర్స్ మాత్రం నాకు అంత పెద్దగా తెలియదు, ఏంటి కొత్త అంతా కూడా. నాకు మా హస్బెండ్ వెనుకోండి, మా మామయ్య సపోర్ట్ తోని అన్ని కూడా చూసుకునేదాన్ని. ఇప్పుడు సెకండ్ టర్మ్ మళ్ళీ ఎన్నికైనప్పటి నుంచి మాత్రం నేనే మొత్తం ఫీల్డ్ లో ఉంటున్నాను. మా హస్బెండ్ అసలు మొత్తం ఆయన అక్కడ బిజినెస్ చూసుకుంటున్నారు. నేనే మొత్తం పబ్లిక్ లో ఉండి వారి సమస్యలు కానీ ఏమున్నా కానీ అవన్నీ కూడా తెలుసుకొని మొత్తము అన్ని కూడా దగ్గర నుంచి చూసుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను సక్సెస్ గా రన్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారు మ్యామ్? రాజకీయాల్లోకి రాకముందు నేను హౌస్ వైఫ్ నే. ఇంట్లో ఫ్యామిలీ ఉండేది, అంటే మొత్తం నేనే చూసుకునేదాన్ని. వంట గానీ ఏది ఇంట్లో మొత్తం ప్రతి ఒక్కటి నేనే పట్టించుకొని నేనే చూసుకునేదాన్ని. మా మామయ్య అయితే ప్రతిదానికి నన్నే పిలిచేవారు అనమాట. ఎప్పుడు కూడా ఏ చిన్న పని ఉన్నా గానీ ఏది ఉన్నా అన్ని నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు ఎట్లుంది అంటే మీ డివిజన్ ఎట్లుంది? ఇప్పుడు నేను యాక్చువల్లీ సెకండ్ టైం కార్పొరేటర్ కాబట్టి నా డివిజన్ చాలా మట్టుకు అభివృద్ధి అయ్యింది. అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 8 ఇయర్స్ ఏదైతే ఉండేనో అప్పుడే చాలా మటుకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కానివ్వండి, అంటే బాక్స్ ట్రైన్స్ కానివ్వండి. అప్పుడు శ్రీ బేకరీ అంటే అల్వాల్ శ్రీ బేకరీ అంటే చాలా, అంటే మొత్తం అప్పుడు వర్షం ఎక్కువ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అది నోటిఫైడ్ ఏరియా అనమాట అల్వాల్ శ్రీ బేకరీ అనేది. అప్పుడు అంతా కాలనీ అంతా మునిగిపోవడం అదంతా ఉండేది. అయితే అక్కడికి కేటీఆర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం అప్పుడు 2016-17 లో. అప్పుడు విజిట్ చేసి అక్కడ అదంతా కూడా ఇబ్బందులు అవన్నీ చూసి కూడా ఫస్ట్ బాక్స్ డ్రైన్ అదంతా కూడా మన దగ్గర ప్రపోజల్ పెట్టి అదంతా వర్క్ అయ్యాక ఇప్పుడు అసలు అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. సో అట్లాంటి బాక్స్ డ్రైన్ వర్క్స్ ఎన్నో అయ్యాయి మా డివిజన్ లో. ఇంకా మిషన్ భగీరథ కింద నా అల్వాల్లో 190 crores ప్రాజెక్ట్ కూడా మనకి శాంక్షన్ అయ్యి వాటర్ ఫెసిలిటీ కూడా అయ్యడం జరిగింది. ఇంకా అట్లా చూసుకుంటే ఇంకా చాలా మట్టుకు కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్స్ కూడా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక స్ట్రీట్ లైట్స్ అనేది చాలా మట్టుకు అసలు ఇబ్బందులు లేకుండా అయిపోయి మంచి లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. చెరువులు తీసుకుంటే నా డివిజన్ కి 2 లేక్స్ వస్తాయి. ఆ లేక్స్ ఏంటంటే అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేక్స్ అనేది అన్ని బ్యూటిఫికేషన్ చేయాలని ఒక ప్రతిపాదన ఉండేది. కానీ దాంట్లో నా లేక్స్
బ్యూటిఫికేషన్ చేయలేకపోయాను మొత్తానికి, కానీ కొంచెం మట్టుకు అయ్యింది. ఇంకా అదొకటి చేసేది ఉంది. నేను అనుకున్న ప్రాజెక్ట్ అదొకటి పెండింగ్ ఉంది, బ్యూటిఫికేషన్ ఒకటి పెండింగ్ ఉంది. కొద్దిగా అయింది, 50% అయింది. ఇంకా ఇంకొక చెరువు అయితే అసలు కాలేదు. సో 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆర్యూబీ నా దగ్గర 2 రైల్వే గేట్స్ వస్తాయి. అక్కడ కూడా ఆర్యూబీస్ ప్రపోజల్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఆయన ఫాలో అప్ చేసి ఆర్యూబీ శాంక్షన్ చేయించారనమాట. సో అదొకటి నాకు ఇప్పుడు పాజిటివ్, అంటే ఆర్యూబీ శాంక్షన్ అయింది, బిహెచ్ఎల్ గేట్ దగ్గర ఆర్యూబీ శాంక్షన్ అయింది. ఇట్లా మేజర్ వర్క్స్ అయితే చాలా మట్టుకు అయిపోయాయి. అంటే బేసిక్ గా రాజకీయాలకు రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. చాలా మంది చాలా మాటలు అంటూ ఉంటారు. ఇట్లా మీరేమన్నా ఫేస్ చేశారా బ్యాక్ సైడ్ ఏమన్నా మాటలు? రాజకీయాల్లోకి వచ్చామంటే అన్నిటికీ ప్రిపేర్ అవ్వాల్సిందే మనం. నా వెనకాల ఏమన్నా అన్నా గానీ నా ముందు అంటే మాత్రం నేను ఖచ్చితంగా నేను అప్పుడే ఆన్సర్ చేసేస్తాను. వెనకాలనే పట్టించుకోను. నేను ఎవరన్నా అనేది ఉంటే ముందొచ్చి అంటే నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. వెనకాలనే మాటలు నేను అసలు పట్టించుకోను అసలు ఎప్పుడు కూడా. అంటే రాజకీయాలు అని అంటే చాలా అర్థం చేసుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే మీ మామయ్య గారు అంటే ఎక్స్ ఎమ్మెల్యే, సో అప్పుడు ఎలాంటి సమస్యలతో మీ మామయ్య గారి దగ్గరకు వచ్చేవారు? మీరు ఎలాంటి విషయాలు నోటిఫై చేసేవారు? మామయ్య గారి దగ్గరికి అయితే ఎక్కువ మట్టుకు ఇదే, అప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కోసం పెట్టింది అప్పుడు ఉండే కాబట్టి చాలా మంది అసలు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉండేవారు. డబుల్ బెడ్రూమ్ అని, పెన్షన్స్ అని, ఇట్లా రేషన్ కార్డ్స్ అని, ఇవన్నిటి కోసం ప్రతిరోజు ఇంటికి వచ్చేవారు. ఇంకా వాటర్ అవన్నీ అయితే మా మామయ్య వచ్చాక మల్కాజ్గిరిలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, 390 crores, ఇక్కడ 190 crores. ఆ 2 వాటర్ ప్రాబ్లం లేకుండా అయితే అది సాల్వ్ చేశారు మా మామయ్య. ఇంక ఈ చిన్న చిన్న వాటికైతే ఖచ్చితంగా ఇంటికి వచ్చేవారు. మా మామయ్య కూడా స్పందించేవారు. ఇమ్మీడియట్ గా పిఏకి చెప్పేసి ఏదన్నా ఎవరికన్నా అఫీషియల్ గా ఆఫీసర్ కి ఏదైనా చెప్పాలన్నా చెప్పేసేవారు. సో అట్లా చూసేదాన్ని ఆయన ఎప్పుడు కూడా, అంటే రాజకీయాలు రాకముందు కూడా ఆయన సోషల్ వర్క్ అంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేవారు అనమాట. అగ్రికల్చర్ లో ఉండేవారు. అగ్రికల్చర్ మాకు మెయిన్ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ మామయ్య గారి. సో అగ్రికల్చర్ అంటే గ్రేప్ గార్డెన్ ఉండేది. ఆ గ్రేప్ గార్డెన్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక్కరే పెట్టుకోకుండా చాలా మందికి పెట్టించారు. అప్పుడు చాలా మందికి. ఇప్పుడు ఎవరైనా మా మామయ్యని ఇప్పటికీ కూడా గుర్తు చేస్తారు, కనకారెడ్డి అంటే అసలు అంత మంచి మనిషి మనకు దొరకడు అని ఇప్పటికీ గుర్తు చేస్తారు. ఆయన ఫుడ్ స్టెప్స్ నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి వచ్చేవి? స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్ కంటే మెయిన్ గా ఇష్యూస్ వచ్చేటివి ఏంటంటే రోడ్స్, డ్రైనేజ్, లైటింగ్, లేకపోతే శానిటేషన్, వీటి గురించి చాలా వచ్చేటివి. దాంట్లో చాలా మటుకు ఇప్పుడు రోడ్స్, సివరేజ్ అయితే చాలా మటుకు పెండింగే ఉన్నాయి మనకి. అంటే ఈ 10 years లో కూడా మనకి లాస్ట్ 8 years వరకు ఏవైతే శాంక్షన్స్ అయ్యో అవి చేయించగలిగాం. కానీ ఈ 2 years, ఇప్పుడు ఈ 1.5 year లో అయితే అసలు ఒక్క శాంక్షన్ రాలేదు నాకు. ఎన్ని ప్రపోజల్స్ పంపించినా అవి అసలు అంటే డైరెక్ట్ ఎండి గారే చెప్తున్నారు. వాటర్ వర్క్స్ ఎండి గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాను నేను. వెళ్తే ఆయన ఏం చెప్తున్నారంటే అసలు మేము జీతాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎక్కడ నుంచి శాంక్షన్స్ ఇవ్వాలి, మీరు ఏదైనా ఉంటే జిహెచ్ఎంసీ లో చెప్పొచ్చు కదా, జిహెచ్ఎంసీ నుంచి మీరు ఫండ్స్ మాకు ఇప్పించండి, మేము వర్క్ శాంక్షన్ చేస్తాం అన్నట్టు అట్లా చెప్తున్నారు. సో అసలు అంటే ఆ సివరేజ్ వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఇట్లాంటి వర్క్స్ చిన్న చిన్న అయితే చేయిస్తున్నారు. అంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారండి. వాటర్ వర్క్స్ ఎండి గారు అయితే డైరెక్ట్ మాకు చెప్తున్నారు, ఎప్పుడు వెళ్ళినా గానీ ఫండ్ లేదు, మీరు జిహెచ్ఎంసీ నుంచి ఫండ్ ఇప్పించండి, నేను జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు. అంటే ఎక్కువగా ఏ డివిజన్ కార్పొరేటర్ కైనా కూడా ఏదన్నా మన గల్లీలో కానివ్వండి, ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతాల్లో నుంచి అయినా కూడా వచ్చి డైరెక్ట్ గా మిమ్మల్ని కలుస్తా ఉంటారు. మాకు ఈ సమస్య ఉందండి, మీరు ఇట్లా హామీలు ఇచ్చారు, ఇది చేస్తానన్నారు, అది చేస్తానన్నారు అనేసి. అంటే మీరు మీ పై అధికారి దృష్టికి తీసుకెళ్ళట్లేదా, మీ నాయకుల దృష్టికి? తీసుకెళ్తున్నాను. అంటే నా దృష్టికి వచ్చినాయి నా చేతిలోనే నేను చేస్తున్నాను. నా చేతిలో లేనివి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చి, ఆయన ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నా గానీ వారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మంత్రులను కలవడం, మంత్రులకు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, మరియు మళ్ళీ ఆర్యూపీస్ గురించి డిఆర్ఎం ని కలవడం, అదంతా కూడా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోని మేము అన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా. ఇంకా దోమలది ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది, దోమలు, డెంగ్యూ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మెయిన్ గా దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం, ఫాగింగ్ అదంతా కూడా. సో మేము అంటే అధికారులు కాకుండా ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళతో పాటు నేను కోఆర్డినేట్ చేస్తూ ఖచ్చితంగా అవన్నీ కూడా పబ్లిక్ ఏ ఇబ్బంది కలగకుండా నా చేతిలో ఉన్నాయి ఖచ్చితంగా అయ్యేటట్టు చూస్తున్నాను. అంటే మనకు హైదరాబాద్ అనగానే ముందుగా మనకి గుర్తొచ్చే సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి. సో వర్షం పడిందంటే చాలు ఎక్కడెక్కడి డ్రైనేజీ వాటర్ అంతా బయటకి వచ్చేస్తా ఉండడం. ఇంకా లాస్ట్ టైం మనం చూసుకుంటే చాలా మంది పిల్లలు కూడా డ్రైనేజీలో ఇరుక్కుపోవడం, చనిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇప్పుడు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నారు ఇంకా మెరుగ్గా? మెయిన్ గా ఇప్పుడు మన వర్షాకాలం వచ్చిందంటే ఆ నాలాస్ దగ్గర బ్యారికేడింగ్ అవన్నీ ఉన్నాయా, అంటే ఫెన్సింగ్ అవన్నీ ఉన్నాయా చూసుకోవడం,
అదొకటి. డీసిల్టింగ్, నాలాస్ డీసిల్టింగ్ అవన్నీ కూడా ఖచ్చితంగా మనం యాక్చువల్లీ జనవరి నుంచే చేయాలి. మేము అంటే లాస్ట్ 8 years వరకు అయితే ఎవ్రీ టైం జనవరిలో స్టార్ట్ చేసేవారు డీసిల్టింగ్. కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది. అంటే మనకి బడ్జెట్ లేక ఫండ్ శాంక్షన్ అవ్వడం అదంతా లేట్ అయ్యేసరికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఫండ్ లేదని. సో దాని వల్లనో ఏంటో తెలియదు కానీ డిలే అయింది డీసిల్టింగ్. ఇంకా కూడా ఇప్పుడు డీసిల్టింగ్ చేస్తున్నారు డివిజన్ లో. సో అట్లాంటి ప్రికాషన్ డీసిల్టింగ్, ఫెన్సింగ్, నాలాస్ దగ్గర ఫెన్సింగ్, మళ్ళీ ఎక్కడెక్కడైతే మనకు వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడ ఇప్పుడు వర్షం హెవీ రెయిన్ వస్తుందని మనకు ముందే మనకు రిపోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ముందే టీమ్ ని పెట్టేసి ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేయించడం, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అంటే బేసిక్ గా హైదరాబాద్ అంటేనే అంతే చాలా మంది ఇష్టపడతా ఉంటారు. బట్ మనం ఒక్కసారి కొన్ని ఏరియాస్ లోకి వెళ్తే ఫుల్ డ్రైన్ అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉంటది. అసలు దాన్ని క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా లేరు. సో వాటిని ఎట్లా అది చెత్త నివారణ కార్యక్రమాలు ఏ విధంగా చేపడితే బాగుంటది అసలు ఎట్లా? శానిటేషన్ పరంగా అయితే మనము యాక్చువల్లీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కేటీఆర్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేసేవారు శానిటేషన్ గురించి. ఎప్పుడు కూడా అంటే ఫ్రైడే డ్రై డే అని పెట్టి మళ్ళీ ఇట్లాంటి అన్ని క్లీనింగ్ దాని గురించి కూడా ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవి కూడా అవ్వట్లేదు. అంటే వాళ్ళు చేయట్లేదు. అయినా కానీ నా డివిజన్ వరకు వచ్చేసరికి శానిటేషన్ పరంగా వేరే డివిజన్స్ కంపేర్ చేస్తే బెటర్ గానే ఉంది. కానీ ఇంకా కూడా పబ్లిక్ లో అది రాంది, పబ్లిక్ లో అవేర్నెస్ రాంది. మనం ఎంత క్లీన్లీ ఇప్పుడు ఒక దగ్గర చెత్త ఊరికే వచ్చి డంప్ చేసేస్తుంటారు. అది మనం ఎన్నిసార్లు క్లీన్ చేయించినా ఎవరైతే వేస్తారో వాళ్ళకి అలవాటు అయిపోయి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు అట్లా పడేయడం, అది ఎప్పుడైతే మాంతారో మన హైదరాబాద్ సిటీ అంతా కూడా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. పబ్లిక్ లో అవేర్నెస్ రాంది మనం ఎంత చేసినా గానీ అది అసలు అవ్వట్లేదు. అంటే మనం 100% చేయలేకపోతున్నాం శానిటేషన్ పరంగా. ఓకే. ఇంకా మురుగునీరు కూడా అనేది ఇప్పుడు చూడండి, స్టాగ్నేషన్ అనేది ఏంటి, ఇప్పుడు అక్కడ వాటర్ నిలుస్తుంది అనుకోండి, దానిపైన దోమలు, మళ్ళీ దోమల గురించి మనకు దోమలు కూడా మళ్ళీ డెంగ్యూ వస్తుంది. స్టాగ్నేషన్ ఫ్రెష్ వాటర్ పైన ఎప్పుడు ఈ దోమలు వస్తాయి అన్నమాట, డెంగ్యూ దోమలు. దానివల్ల మళ్ళీ డెంగ్యూ వాళ్ళకి అంటే పబ్లిక్ కి తెలుసు దాని వల్ల మనం ఇబ్బంది వల్ల, కానీ వాళ్ళు చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అది అర్థం కావట్లేదు. అంటే మీరు వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా ఇంతకు ముందు? ఇంతకు ముందు చేశాను చాలా మట్టుకు. అంటే అది చెప్పాను కదా, ఫ్రైడే డ్రై డే అని ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి మనము అంటే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు మరి? ఇప్పుడు గవర్నమెంట్ మారాక కొంచెం అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం అయిపోయింది. అంటే మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వారు మమ్మల్ని అంతా మాకంత ఇవ్వట్లేదు అనమాట. మేము ఏదైనా పని చెప్పినా కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా డిలే చేయడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. అండ్ మీరు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నప్పుడు మీకే అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఎదురయ్యాయి? సెకండ్ టైం గా వెళ్ళినప్పుడు మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఉండే నాకు. ఎందుకంటే ఇది సెకండ్ టైం మీ రెస్పాన్స్ మెయిన్ గా ఏంటంటే పబ్లిక్ కి నాలో నచ్చింది ఏంటంటే నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటా. లైక్ ఇదర్ ఆన్ ఫోన్ కాల్ ఆన్ వాట్సాప్. వాళ్ళు మెసేజ్ చేశారంటే పబ్లిక్ ఎవరైనా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా కాలనీస్కి వెళ్ళినా కానీ వాళ్ళు నా నంబర్ అడిగితే నేను ఇచ్చేదాన్ని. ఏదున్నా వాళ్ళు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ చేసేవారు. నేను ఇంటి వరకు వచ్చి రావాలి అని నేను ఎప్పుడు కూడా వాళ్ళకి అంటే వాళ్ళు అంటారు వచ్చి మీట్ అవుతాం అది అంటే కూడా అవసరం లేదు, మీది ఏంటో చెప్పండి ఇష్యూ, ఫోన్ లోనే నేను మాట్లాడేసి కన్సర్న్ ఆఫీసర్ కి ఇమీడియట్ గా చెప్పేసి అట్లా రెస్పాన్స్ ఇస్తాను. సో మెయిన్ గా నాకు సెకండ్ టైం వెళ్ళినప్పుడు నాకు పబ్లిక్ నుంచి వచ్చింది అదే. ఇప్పుడు కూడా నేను కాలనీ విజిట్స్ కానీ బస్తీలకు కానీ వెళ్ళినప్పుడు పబ్లిక్ అదే చెప్తారు, మేడం మీలాగా రెస్పాన్స్ ఇవ్వరు, మీరు చాలా మంచిగా అంటే రియాక్ట్. ఇప్పుడు పని అయ్యింది సెకండరీ, కానీ మాకు ఇమీడియట్ గా మీకు రెస్పాన్స్ ఇస్తారు, కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేస్తారు, మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, మాకు ఒక నమ్మకం ఉంది మీ పైన, మీరు దాంతోనే అసలు మీరు ఈసారి ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ చేయకుండా మీరు ఈజీగా విన్ అయిపోతారని చెప్తూ ఉంటారు అనమాట. అట్లా పబ్లిక్ నుంచి ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అంటే నా జాబ్ నేను కరెక్ట్ చేస్తున్నాను అని అదొక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. అంటే జిహెచ్ఎంసీ మెరుగుపరచడంలో సాంకేతికత ఏ విధంగా సహాయపడుతుంది? అంటే సీసీ కెమెరాలు కానివ్వండి, ఆన్లైన్ ఫిర్యాదులు, ఇవి ఎంతవరకు సహాయపడుతున్నాయి మీకు? ఆన్లైన్ కంప్లైంట్స్ అయితే నేను అంటే చెప్పొద్దు కానీ జిహెచ్ఎంసీ లో ఆన్లైన్ కంప్లైంట్స్ చేయమని చెప్తారు అధికారులు. కానీ ఆ కంప్లైంట్ అటెండ్ కాకముందే అయిపోయింది అని చెప్పి వాళ్ళకి వస్తుంది అని చెప్పి మెసేజ్ వస్తుంది అని చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. అది అంటే అధికారులు ఎందుకు అలా చేస్తారో నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఆన్లైన్ కంప్లైంట్స్ పెట్టమని చెప్తారు, మళ్ళీ కంప్లీట్ కాకముందే రిస్టోర్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి మెసేజ్ వస్తుంది అని చెప్పి చెప్పడం చాలా సార్లు చూసాను. నేను అదే చెప్తున్నాను, అందుకే నేను వాళ్ళకి ఏం చెప్తాను, మీరు ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా నేను అది అయ్యేటట్టు చూస్తానని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. మళ్ళీ సీసీ కెమెరాస్ కూడా కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నారు పోలీస్ అధికారి కానీ వీళ్ళందరూ కూడా. కానీ కాలనీస్కి వెళ్తే ఏమైపోతుంది అంటే వాళ్ళు పెట్టుకోలేక మమ్మల్ని అడుగుతున్నారు ఫండ్. సో నేను ఏమంటానంటే ఈ సీసీ కెమెరాస్ కూడా మన జిహెచ్ఎంసీ లో ఒక విభాగం అనేది పెట్టేసి దానికి కూడా ఒక ఫండ్ లాంటిది కేటాయిస్తే ప్రతి ఒక్క ఏరియాలో మనం సీసీ కెమెరాస్ పెట్టవచ్చు. సేఫ్టీ అనేది కూడా మనకి
ఈజీగా అంటే మనకి ఏదైనా ఇష్యూస్ అయినా కానీ మనకి ఈజీ అయిపోతుంది అనమాట పాలించడం కానీ. అది ఒకటైతే నాకు ఉంది. ఆ సీసీ కెమెరాస్ కూడా పెట్టించా. ఇంక ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ గురించి కూడా అంటే ఎవ్రీ హౌస్ ఇప్పుడు ఏదైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే ముందు ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా కంపల్సరీ ఉండాలి అని చెప్తే మనం వాటర్ కూడా స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటది. ఆ రెండు నాకు అందులో అంటే పెడితే బాగుంటది అని నాకు ఎప్పటి నుంచో ఉంది. అది హైదరాబాద్ స్మార్ట్ సిటీ అవ్వడానికి జిహెచ్ఎంసి పాత్ర ఏ విధంగా ఉంటే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు? స్మార్ట్ సిటీ మెయిన్ గా ఇది సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉంటే అదొకటి. ఇంకోటి మనకి ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం చూసాం ఈ లాస్ట్ 10 years మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక హైదరాబాద్ ఎంత గ్రోత్ అంటే హైదరాబాద్ లో ఇప్పుడు వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా చేంజ్ చూస్తున్నారు హైదరాబాద్ లో. అంటే స్కైవేస్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో మనం అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీస్ ఇట్లాంటి చాలా చాలా చేస్తున్నాం కాబట్టి జిహెచ్ఎంసీ పాత్ర చాలా ఉంది. అందులో మనకు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మెయిన్ గా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అంటే గచ్చిబౌలికి వెళ్తే ఇప్పుడు అది మనం ఎక్కడో మనం అమెరికాలో ఉన్నట్టు మనకు ఒక న్యూయార్క్ లో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది కాబట్టి అదంతా కూడా కేటీఆర్ గారు కృషి వల్లనే అని నేను అంటాను. ఎందుకంటే ఆయన చేసిన ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ ఇంతకు ముందు ఎవరు కూడా చేయలేదు. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి హైటెక్ సిటీ అనేది అదొకటి ఉండే, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా చేంజ్ అయింది 10 years లో. మనం కాదు, అది అటు పబ్లిక్ నుంచే మనకు వస్తుంది. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు చూసుకుంటే మొన్న యాక్టర్స్ కూడా వచ్చినప్పుడు చాలా మంది చెప్తున్నారు హైదరాబాద్ చాలా చేంజ్ అయింది. రీసెంట్ గా మా ఫ్రెండ్ కూడా అసలు యుఎస్ నుంచి 8 years తర్వాత వచ్చింది. కానీ అదే చెప్తున్నా, అసలు హైదరాబాద్ కి వచ్చినట్టు లేదు, నాకు ఎక్కడో న్యూయార్క్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా డెవలప్ అయిపోయింది అని వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు మన కేటీఆర్ గారిని వారిని. అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అంతకు ముందు చూసిన గవర్నెన్స్ ఇప్పుడు చూసిన గవర్నెన్స్ చాలా తేడా ఉంది అని చెప్పి వారే చెప్తున్నారు. మీ ఫ్యామిలీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వాటికి ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు మీరు? ఏ టైప్ అంటే భూదందాలు చేసేవారు ఇలాంటి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు అసలు మేము ఎందులో కూడా ఇన్వాల్వ్ కాలేదు. మా ఫ్యామిలీ గానీ, మా మామ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గానీ, నేను గానీ, మీ మామగారు ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు, అదే మా మామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలు ఎందులో కూడా ఇన్వాల్వ్ కాలేదు. నేను చెప్తున్నా, ఆయనని గుర్తు చేయని వారు ఉండరు. అట్లా ఇప్పుడు ఇట్లాంటివి ఆరోపణలు అంటే వస్తున్నాయని చెప్పారా, అట్లాంటిది అది నిజమే అయితే పబ్లిక్ ఎవరు కూడా ఇప్పుడు గుర్తు చేయరు ఆయనని. పబ్లిక్ ఆయనని గుర్తు చేస్తున్నారు అంటే ఆయన అట్లాంటి అంటే ఇప్పుడు మీరు వచ్చి నేను చెప్పడం కాదు, అక్కడికి వచ్చి పబ్లిక్ ని అడిగితే మీకే తెలుస్తుంది. అంటే మా మామయ్య ఎట్లాంటి మనిషి అనేది. మేము అంటే వేరే ఎమ్మెల్యేస్ లాగా, వేరే పొలిటికల్ లీడర్స్ లాగా కమిషన్స్ తీసుకోవడం కానీ అట్లాంటి వాటికి చాలా దూరంగా ఉంటాం. ఈ భూదందాలు అంటే అసలు మేము ఎందులో కూడా ఇన్వాల్వ్ లేము. మేము ఇంకా ఈ పాలిటిక్స్ కి వచ్చాక మా ఆస్తులు అమ్ముకున్నాం కానీ ఒక్కటి కూడా కొన్నది లేదు. ఓకే, అక్కడే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఒకవేళ మేము భూదందాలు చేస్తే మా ప్రాపర్టీ అనేది పెరగాలి, కానీ మా ప్రాపర్టీ అనేది ఇంతకు ముందు 3 elections కి మా ప్రాపర్టీస్ అన్ని కూడా మేము సేల్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇంతకు ముందు మీ గవర్నమెంట్ ఉండే కదా, మీరు ఎందుకు అమ్ముకొని చేయాల్సి వచ్చిన పరిస్థితి? అంటే అప్పుడు ఇవ్వలేదా ఫండింగ్ అనేది? ఇవ్వలేదా? ఫండింగ్ ఎంత ఇచ్చిన అంటే మనం పెట్టుకోవడం అయితే ఉంటది. ఫండింగ్ పార్టీ నుంచి మామయ్య ఒకసారి ఎమ్మెల్యే అప్పుడు మనకి ఫండింగ్ ఏం రాలేదు, మేమే పెట్టుకున్నాము. సెకండ్ టైం నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ కూడా మేమే పెట్టుకున్నాము. సో అట్లా 2 times మేము అంటే మామయ్య పిఆర్పి లో కూడా పోటీ చేశారు కదా. సో అప్పుడు 3 elections కి మేము మా ప్రాపర్టీస్ అమ్మే మేము పాలిటిక్స్ కి వచ్చాం, కానీ మేము ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ కొన్నది లేదు, ఏం లేదు అనమాట. అంటే అసలు భూదందాలు చేస్తే మా ప్రాపర్టీ అనేది మేము ఇంక్రీజ్ కావాలి కదా. సో అట్లాంటి లేదు అన్నప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలు అన్నట్టే కదా ఆరోపణలు. అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం మీకు ఫండింగ్ అంతా బాగిస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం గురించి నేను చెప్పే కంటే మీకే తెలుస్తుంది. అంటే మీ జిహెచ్ఎంసీ పరిధిలో ఫండింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది? జిహెచ్ఎంసీ పరిధిలో మాకు ఫండింగ్ అంటే ఇప్పుడు మాకు రెవెన్యూ, జిహెచ్ఎంసీ రెవెన్యూ పెరిగింది ఏదైతే వస్తుందో దాని నుంచే మాకు వర్క్స్ శాంక్షన్ అవుతాయి. సో ఆ పరంగా మాకు ఏవో కొన్ని వర్క్లు అయితే అంటే ఇంతకు ముందు మేము ఏవైతే వర్క్స్ పెట్టామో ప్రపోజల్స్, అప్పుడు లాస్ట్ మినిట్ అంటే మేము మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్ కూడా క్యాన్సిల్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక. ఏవైతే క్యాన్సిల్ చేశారో అవి అట్లాంటి కొన్ని వర్క్స్ ఇప్పుడు అవుతున్నాయి. అంతేగాని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అసలు అంటే ఈ మనకి జిహెచ్ఎంసీకి ఇంత బడ్జెట్ అని పెట్టారు కదా, అది అంతా కూడా రావట్లేదు మాకు. వర్క్స్ అవన్నీ కూడా అవ్వట్లేదు. కాకపోతే ఈ రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో దాని నుంచి మాకు వర్క్స్ అవుతున్నాయి కొన్ని. అంటే కొన్ని కాంగ్రెస్ అధికారులతో అధికారుల దగ్గరికి తిరిగి ఫైల్స్ సబ్మిట్ చేసి ప్రపోజల్స్ కోసం పెట్టి అప్పుడు ఏవో కొన్ని శాంక్షన్ చేస్తున్నారు. అంటే కొంతమందిని అడుగుతుంటే మాకు అసలు ఫండింగ్ రావట్లేదండి, అదే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. బట్ మీ డివిజన్ కి వచ్చేసరికి ఫండింగ్ అంతా అదే చెప్తున్నా. రెవెన్యూ ఇప్పుడు ఏ డివిజన్ నుంచి అయితే రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ అవన్నీ కూడా ఏవైతే కరెక్ట్ గా ఉంటాయో వాటికి నాకు తెలిసి అలా చూసి ఇస్తున్నారో ఏమో నాకు ఐడియా లేదు. కానీ నా డివిజన్ లో ట్యాక్స్ కలెక్షన్ అదంతా కూడా 90% అవుతుంది. సో దాన్ని బట్టి మాకు జోనల్ కమిషనర్ కూడా మాకు అప్రోచబుల్ ఉంటారు.
ఖచ్చితంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. GHMC లో 33% ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జిహెచ్ఎంసీ లో 33% కాకుండా మనకంటే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు 50% రిజర్వేషన్ అని చెప్పారు ఓకే. ఉమెన్ కి. సో అదే దాంట్లోనే మనకి అప్పుడు మాకు అందుకే ఫస్ట్ టైం 2016 లోనే మనకు చాలా మంది లేడీస్ కూడా కార్పొరేటర్స్ గా అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఉమెన్ ని ఇంకా ఎంకరేజ్ చేసి పెడితే అంటే ఉమెన్ ఏంటంటే ఆడవాళ్ళు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. అదే దృష్టితో అంటే వాళ్ళని ఇంకా అన్ని రంగాల్లో రాణించాలని ఇప్పుడు పాలిటిక్స్ లోనే కాకుండా మిగతా వాటిలో కూడా అన్నిట్లో కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి జిహెచ్ఎంసీ లో కూడా మనకి ఆ రిజర్వేషన్ ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా లేడీస్ ఇంకా కూడా ముందుకెళ్ళి ఇంకా పనిచేస్తారు. అంటే బేసిక్ గా రాజకీయాలు అనగానే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ భర్తలు హ్యాండిల్ చేయడము, ఏదున్నా కూడా ఇష్యూ మీ దాకా తీసుకురాకపోవడము, ఉమెన్స్ తొక్కేస్తున్నారు అనేది కొంతమంది దగ్గర నుంచే వస్తున్న మాటలు. సో దానికి మీరు అగ్రీ చేస్తారా? కొన్ని చోట్ల అయితే అవుతుంది, నేను కూడా చూస్తున్నాను, గమనిస్తున్నాను. కాబట్టి కొన్ని చోట్ల అయితే అంటే కొందరు ఏంటంటే కొందరు ఇంట్రోవర్ట్ ఉంటారు కదా, అట్లాంటి విషయాలలో హస్బెండ్స్ అంటే వాళ్ళు ఆడవాళ్ళు ఏదో తొక్కేస్తున్నారని కాదు, కాకపోతే సపోర్ట్ గా ఉంటున్నారు కొందరు. అంటే వారు కొందరు మాట్లాడలేరు, కొందరు ఇంట్రోవర్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళ హస్బెండ్స్ ముందుకు వచ్చి సపోర్ట్ ఇచ్చి అట్లాంటి వాటిలో వాళ్ళు సపోర్ట్ గా ఉండి వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. కొందరేమో బోల్డ్ గా ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉండి వారికి హస్బెండ్ సపోర్ట్ లేకున్నా అంటే వాళ్ళు ఎంబడి లేకున్నా గానీ మీటింగ్స్ కి వెళ్ళడం కానీ ఇట్లాంటి పనులు అధికారుల దగ్గరికి వారు ఓన్ గా వెళ్ళడము ఇవన్నీ కూడా చేయగలుగుతారు. కొంతమందికి ఆ సపోర్ట్ అవసరం ఉన్న వారికి వారి హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, అది తప్పు అని నేను అనను. కానీ కొంచెం నేర్చుకున్నాక వారిని ఫ్రీగా వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా అలాంటివి? లేదండి, నేను అసలు ఏం ఫేస్ చేయట్లేదు. అంటే ఏ నిర్ణయం ఉన్నా మీరు తీసుకోకపోవడము, మీ ఫ్యామిలీ నుంచి రావడము, దాని తర్వాత మీరు అగ్రీ చేయడము, ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయి అనుకోవచ్చా? లేదండి, నాకు మాత్రం అదే చెప్పాను కదా, ఫస్ట్ 3 years నాకు ఏం తెలియదు కాబట్టి మా హస్బెండ్ సపోర్ట్ చేశారు. అంటే వచ్చేవారు ప్రతి ప్రోగ్రామ్ కి ఏదైనా అన్ని నేర్పించాక ఇప్పుడు హీస్ బిజీ విత్ హిస్ ఓన్ బిజినెస్. ఇంకేది కూడా అసలు ఆయన నన్ను అడగారు ఏం చేస్తున్నావు, ఏమవుతుంది అని కూడా ఆయన అడగారు నన్ను. ఏదున్నా నేనే మొత్తం డెసిషన్ మేకింగ్ నాదే. అంటే పాలిటిక్స్ లో కానివ్వండి, నా కెరియర్ లో కానివ్వండి, ఇంట్లో అయితే నేను ఆయన అభిప్రాయం తీసుకుంటాను. ఎందుకంటే ఇంట్లో విషయాలు ఆయన కూడా చెప్పి తీసుకోవాలి కాబట్టి ఆయనకు చెప్తాను. యాజ్ అ కార్పొరేట్ డెసిషన్ ఏదైనా నేను తీసుకుంటాను ఖచ్చితంగా. అండ్ కార్పొరేటర్స్ కి జిహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు చెప్పే ప్రతిదీ వాళ్ళు అంటే వింటారా ఓపిక్ గా? ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీరు చెప్పే సమస్యల్ని? కార్పొరేటర్స్ కి జిహెచ్ఎంసీ అధికారికి స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, ఈ గవర్నమెంట్ మారాక మేము ప్రతిపక్షంలోకి వచ్చాక చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. అంటే మాకు అధికారులు రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. నా దగ్గర స్టార్టింగ్ ఉండేది, ఇప్పుడైతే లేదు. అయినా అధికారులకి పార్టీకి సంబంధం లేదు. అక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కార్పొరేటర్ మేము ఉన్నాం, వెదర్ ఇట్ మైట్ బి ఇన్ అపోజిషన్ ఆర్ రూలింగ్ పార్టీ, మీరు అక్కడ ఉన్న వారికి మీరు ఇయ్యాలి అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాక అంటే వారికి కూడా తెలిసిందే, నాకు తెలియదు కానీ బట్ దే ఆర్ నౌ నాతోనైతే బాగానే ఉంటారు. కానీ వేరే చోట్ల చాలా మట్టుకు రెస్పాన్స్ అంటే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఆ వాల్యూ అనేది ఇవ్వట్లేదు. అండ్ అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మాటలు విన్ని వాళ్ళ పనులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు కూడా అంటే ఆయన ఏంటంటే దేనికైనా కోర్ట్ వర్క్ వెళ్ళడానికైనా నేను రెడీ, ఆఫీసర్స్ మీద ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ఆర్టీఏ వేయడం కానీ కోర్టుకి వెళ్ళడం కానీ దేనికైనా రెడీ ఉన్నారని చెప్పి ఆయన చాలా మటుకు ఇప్పటికి కూడా ఆర్టీఎస్ చాలా వర్క్స్ మీద కూడా వేశారు. అంటే ఇప్పుడు రోడ్ వర్క్స్ అవుతుంటాయి కదా, సో దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం, అది ఉన్నంత బడ్జెట్ లో వాళ్ళు కరెక్ట్ గా చేశారా లేదా అని దాని మీద కూడా కొన్ని ఏమైనా ఆయనకి డౌట్స్ ఉంటే ఆర్టీఏ వేయడము ఇవన్నీ చేస్తున్నారు. ఆయన లీగల్ గా పేపర్ వర్క్ అవన్నీ చేసి ఆయన అప్రోచ్ అవుతున్నారు. సో నా డివిజన్ లో అయితే ఆ ప్రాబ్లం లేదు. ఈ డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? డీలిమిటేషన్ అవ్వడం మంచిదే అని నేను అనుకుంటాను. ఎందుకంటే గవర్నెన్స్ ఇప్పుడు ఎంత పెరిగితే పబ్లిక్ కి మనం అంత అప్రోచ్ అంటే తక్కువ. ఇప్పుడు నా డివిజన్ కి వస్తే 52,000 ఓటర్స్ ఉన్నారు నాకు. అదే ఇప్పుడు డీలిమిటేషన్ సైడ్ డివిజన్స్ కూడా పెరిగాయి అనుకోండి, పబ్లిక్ ఇంకా అంటే ఓటర్స్ అనేది తగ్గితే ఇంకా కూడా మనకి ఈజీగా మనం పాలించవచ్చు. అంటే అప్రోచబుల్ గా ఏదైనా మనకి ఏరియా తగ్గితే మనకి ఫండ్ అదంతా కూడా ఈజీ అవుతుంది. పెద్ద ఏరియాకి ఎంత పని చేసినా మళ్ళీ మనకి ఇంకా ఫండ్ కావాల్సి వస్తుంది. సో ఏరియా తగ్గితే మనకి పని చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓటర్స్ ని అప్రోచబుల్ గానీ ఏదైనా కానీ మనకి ఈజీ అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్స్ అయితే మంచిగా ఉంటుంది. అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కార్పొరేటర్స్ డివిజన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయని చెప్పి తెలిసింది. కానీ అది ఈసారి అవుతుందా లేకపోతే నెక్స్ట్ టైం కి అవుతుందా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. అంటే విజయశాంతి గారిని మేము కార్పొరేటర్ గా చూస్తామా లేకపోతే నెక్స్ట్ మీ మామగారు లాగా చట్టసభలో చూసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి, అవకాశం వస్తే ఖచ్చితంగా చట్టసభల్లో వెళ్దామని అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు కూడా నాకు అవకాశం అంటే వచ్చి చేతితో
వరకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మొన్న ఎలక్షన్స్ 23లో అంటే నా ఎమ్మెల్యేగా నా నేను ప్రపోజ్ చేశారు. కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు నాకు, ఖచ్చితంగా నీకు సీట్ ఉందమ్మా అని చెప్పారు. కాకపోతే మా దగ్గర కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాజశేఖర రెడ్డి గారు పెట్టాలని, ఆయన సార్ కేసీఆర్ సార్ ఏదైతే ఆలోచిస్తారో అన్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మేము కూడా సార్ డెసిషన్ కి మేము ఓకే అని చెప్పేసి మేము రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు యాక్చువల్లీ నాకే ఉండే, ఇంకా అందుకే ఇంకా నెక్స్ట్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మీకు మేయర్ ప్రపోజల్ కూడా వచ్చిందని విన్నామా, నిజమేనా? అవునండి. రిజెక్ట్ చేశారా లేకపోతే ఏంటి, అసలు ఏమైంది అసలు? లేదు, యాక్చువల్లీ మేయర్ రేస్ లో కూడా నేను సింధు రెడ్డి, కవిత, మేము నలుగురం ఉండే రేస్ లో. అంటే జనరల్ కేటగిరీ కూడా ఉండే కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాకు వస్తుంది ఖచ్చితంగా, మేము రేస్ లో ఉండే. కానీ లాస్ట్ మినిట్ అంటే కేసీఆర్ సార్ డిసైడ్ చేసి మన విజయలక్ష్మి గారికి ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇంకా మేము దానికి పార్టీలో ఉన్నప్పుడు మేము సార్ మా మాట గౌరవిస్తాం కాబట్టి మేము దాంతో విజయలక్ష్మి గారి ప్రోత్సాహం మీకు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ ఆమె అంటే వింటున్నారా, లేకపోతే ఎట్లా, ఏ విధంగా ఉంది ఆమె రెస్పాండ్, ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ తను మేయర్ లాగా పార్టీ మారడం మాకు ఎవ్వరు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్స్ ఎవ్వరికి కూడా అసలు మాకు నచ్చలేదు. అంటే ఒక పార్టీ తనని నమ్మి ఆ మేయర్ పదవి అనేది చిన్న పదవి కాదు. మేమందరం ఇంతమంది రేస్ లో ఉన్నా కానీ తనకి ఇచ్చిండు అంటే కేసీఆర్ సార్ కృతజ్ఞతను ఉండాలి. అలా చేయడం కరెక్ట్ కాదని మాకు అందరికి కూడా అనిపించింది. మా తోటి కార్పొరేటర్స్ కి, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరు కూడా మాకు అందరికి కూడా అదే అనిపించింది, తను ఎందుకు మారిందని. పోనీ పార్టీ మారి తను పార్టీకి రిజైన్ చేసి అట్లా మారిన అది వేరే ఉంటుండే, కానీ పార్టీ నుంచి డైరెక్ట్ ఒక వేరే పార్టీకి వెళ్ళిపోయి మేయర్ పదవి మాత్రం వదలలేదు అని చెప్పి మాకు అదొకటి ఉండే. ఇంకోటి తను అంటే రెస్పాన్స్ అనేది కాల్స్ ఏమైనా చేసినా అంత రెస్పాన్స్ ఇవ్వదు మాకైతే మేయర్ గారు. బేసిక్ గా మీరు కూడా కావాలని చేయరు కదా ఎవరికైనా కూడా, ఏదైనా పనుల కోసమే కదా, అంటే ఎందుకు రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అదే చెప్తున్నాం కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నామా లేకపోతే దేనికి అనేది మాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి రెస్పాన్స్ ఇస్తుంది, ఒకసారి తను బిజీ ఉండే ఏంటో నాకు తెలియదు. కానీ రెస్పాన్స్ ఫోన్ లో ఒకసారి అయితే నేను కాల్ చేశాను హాస్పిటల్ ఇష్యూ గురించి అని, ఆ రోజు తను నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో కాల్ చేస్తే మాత్రం రెస్పాన్స్ ఇచ్చింది. అట్లా ఒకసారి ఇస్తుంది, ఒకసారి ఐ డోంట్ నో వాట్ ఇష్యూస్ షీ హాస్. మేడం, అసలు మీ పార్టీ గురించి మాట్లాడుకుంటే అసలు కేసీఆర్ గారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యామిలీ గురించి పెద్ద రచర్చ జరుగుతోంది. సో కవిత గారు లేఖ రిలీజ్ చేసినప్పటి నుంచి, ఆమె జాగృతి కమిటీ సభ పెట్టినప్పటి నుంచి కూడా ఈ చర్చ ఇలాగే కొనసాగుతుంది. సో అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఫ్యామిలీ అన్నాక ఎన్నో ఉంటాయండి పర్సనల్, అవి మనం అసలు అది రాజకీయం చేయకపోవడం అది మనం కరెక్ట్ అది. కానీ ఇప్పుడు ఏంటంటే మనము కేసీఆర్ సార్ ఎక్స్ సీఎం కాబట్టి, కేటీఆర్ గారు ఒక ఎక్స్ మినిస్టర్ కాబట్టి, కవిత గారు తను కూడా ఎమ్మెల్సీగా చేసింది, ఎంపీగా పోటీ చేసింది. సో వాళ్ళందరు పొలిటికల్ గా చాలా అంటే పార్టీలో చాలా పెద్ద దాంట్లో ఉన్నారు కాబట్టి అంటే అపోజిషన్ అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇష్యూస్ ని కూడా చాలా పెద్దగా చూపించేస్తున్నారు అనమాట. ఫ్యామిలీ అన్నాక ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ లోపల. కానీ ఇది బయటికి తీసుకొచ్చి కావాలని ఏవో రూమర్ స్ప్రెడ్ చేసేసి తను ఏదో పార్టీ మారుతుందని, ఫాదర్ కేటీఆర్ గారితో ఏదో ఇష్యూ ఉందని అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు తప్పితే ఫ్యామిలీలో కొట్లాటలు అనేవి ఏ ఫ్యామిలీలోనే ఉంటాయి. కానీ అది దాన్ని ఏదో రాజకీయంగా చేసేసి పెద్దగా చూపించడం ఇదంతా అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కొట్లాటలు అనేవి ఉంటాయండి. బట్ దాన్ని మనము లోపలే పరిష్కరించుకుంటే బాగుంటుంది. బట్ ఆవిడే బహిరంగంగా లేఖ రాశాను, నేను లేఖ రిలీజ్ చేశారు, బయటకు వచ్చిన తర్వాత కూడా మా నాన్న దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నారు అనేసి మాట్లాడుతుంది. సో సొంత పార్టీకి సంబంధించిన ఒక ఎక్స్ సీఎం కూతురై ఉండి ఇలా మాట్లాడడం ఏ విధంగా? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు నీ ఫ్యామిలీలో కరెక్ట్ గా చూసుకున్న తర్వాత ప్రభుత్వం గురించి మాట్లాడు అనే మాటలు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అసలు కవితక్క లెటర్ రాసింది అని చెప్పి తనే ఒప్పుకుంది, అది బయటకు వచ్చాక ఒప్పుకుంది. కానీ ఆ లెటర్ తీసి బయటికి రావడం, అది ఎవరు దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది మనము అది బయటపడితే అప్పుడు దీనికి అంతా మనకు అన్ని కూడా తెలిసిపోతాయి. అంటే కావాలని అంటే మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని
కేటీఆర్ గాని కవితక్కని వీళ్ళందరినీ కూడా ఏదో నెగటివ్ గా చూపించాలి పబ్లిక్ లో అని చెప్పే దాంతోనే ఇది బయటికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న సభ అయింది మాది బీఆర్ఎస్ 25 years సిల్వర్ సభ ఎంత గ్రాండ్ గా అయిందో మీరు అందరు కూడా చూస్తుంటారు. అక్కడ అది అంత గ్రాండ్ గా ఈ పబ్లిక్ లో అందరికి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కొంచెం ఒక మళ్ళీ మన పార్టీ వెనక్కి వచ్చింది అంటే మళ్ళీ కూడా మన కేసీఆర్ సార్ వస్తారు అనే నమ్మకం అందరికి కూడా కలిగింది ఆయన మాట్లాడినాక మళ్ళీ పార్టీ అది ప్రోగ్రామ్ చూసాక. సో అది ఎట్లయితే సక్సెస్ అయిందో ఆ సక్సెస్ ని ఓర్వలేక ఎవరో ఇదంతా కూడా చేశారని నేను అనుకుంటున్నాను. కవితక్క లెటర్ రాసిందో అని ఒప్పుకుంది కానీ అది పర్సనల్ గా రాసింది కేసీఆర్ గారికి. అది బయటికి రావడం దాని వెనకాల ఎవరున్నారు అనేది బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి తెలిసిపోతుంది. అంటే ఇది కావాలని నెగటివ్ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ సార్ మీద నెగటివ్ గా చూపించడానికి ఇదంతా కూడా చిత్రీకరించడానికి ఇదంతా చేస్తుంది. మీరు బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా ఉన్నారు. సో వాళ్ళ స్వభావం ఏంటి, ఎవరు ఎలాంటి వారని ఖచ్చితంగా తెలుస్తుంది మీకు. అంటే కేసీఆర్ సార్ దగ్గరికి ఏ లెటర్ పోయినా కూడా ఆయన చదివిన వెంటనే చించి పడేస్తారు అనేసి అంటున్నారు. అసలు ఈ లెటర్ ఎందుకు రిలీజ్ అయింది, మరి రిలీజ్ అయిన లెటర్ మీద కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఏంటి అసలు దీని వెనక ఏముంది అనుకోవాలి? కేసీఆర్ సార్ ఎందుకు మాట్లాడతలేరు అనేది సార్కే తెలిసి ఉండాలి. ఆయన మా పార్టీ పెద్ద, ఆయన ఏది తీసుకున్నా మేము అందరం కూడా ఆయనతో పాటే ఉంటాం ఖచ్చితంగా. ఇంకోటి అంటే ఈ లెటర్ ప్రతిది కూడా చించేస్తారు అదంతా కూడా అది చెప్తున్నాం కదా. లెటర్ బయటికి రావడం వల్ల ఇవన్నీ కూడా అది దానికి అన్ని కల్పించి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఏదున్నా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, అది వాళ్ళు అందరు కలిసి వాళ్ళు క్లియర్ చేసుకుంటారని మా నమ్మకం మాకుంది. కేసీఆర్ సార్ ఏదైతే డిసైడ్ చేస్తారో వారెంబడి మేము ఉంటాము. కవితక్క కూడా పార్టీ మారుతుంది అవన్నీ కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. కవితక్కనే చెప్పింది మొన్న కేసీఆర్ సార్ పార్టీ పెద్ద, నేను ఆయనతోనే ఉంటానని చెప్పి తను చెప్పడం కూడా జరిగింది. సో నేనేమంటున్నా అంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ లాగా తీసుకొని మనం వదిలేస్తే బెటర్. దీన్ని పొలిటికలైజ్ చేసేసి దాని ఏదో పెద్దగా చూపించడం ఇదంతా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ సార్ వర్సెస్ కవిత గారు అన్నట్టుగా నడిచింది. అండ్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఏసీబీ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వగానే మళ్ళీ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా మాట్లాడేసింది. సో మళ్ళీ మాట్లాడుతూనే మళ్ళీ మా అన్నగారి గురించో లేకపోతే కేటీఆర్ గురించి మేము మా సీఎం కేసీఆర్ గారు అయితేనే ఒప్పుకుంటాము, ఎవరైనా కూడా సహించేది లేదు అంటున్నారు. అంటే బేసిక్ గా ఇప్పుడు కేసీఆర్ సార్ అంటే ఆయన వారసులు కేటీఆర్ గారు ఉంటారు. మరి ఆయన ఒప్పుకోవట్లేదా? ఇండైరెక్ట్ గా కేటీఆర్ సీఎం అయితే నేను ఒప్పుకోను అని చెప్తూనే సంకేతాలు ఇస్తున్నారు అనుకోవచ్చా? నెక్స్ట్ కూడా కేసీఆర్ సారే ఉంటారు సీఎం గా. కవితక్క ఎందుకు అంది అంటే కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు సీఎం అనేది తెలుసు. అందుకనే ఆయన కూడా లైక్ ఏం కూడా ఇప్పుడు కవితక్క మాట్లాడినా కూడా ఆయన కూడా ఏమి అసలు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే కేటీఆర్ సార్ కూడా తెలుసు కేసీఆర్ సార్ మా పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఏది డిసైడ్ చేస్తే అది దానికే అందరం కూడా ఇప్పుడు రేపు కేసీఆర్ సార్ ఏది అంటారో కవితక్క కూడా అదే ఒప్పుకుంటుందని మాకు కూడా తెలుసు. కానీ తను భావం తనకేంటో అది తను చెప్పుకుంటుంది. అంటే కేసీఆర్ సార్ సీఎం అని తను చెప్పుకుంటుంది. రేపు కేసీఆర్ సార్ మనసు మారి ఏమన్నా చెప్పినా అక్క ఒప్పుకుంటుందని నమ్మకం మాకుంది. ఎందుకంటే కేసీఆర్ సార్ ఏ చెప్పినా అక్క ఒప్పుకుంటుంది. యాజ్ ఎ ఫాదర్ అక్కనే చెప్పింది ఆయన్నే నాకు దేవుడు అని చెప్పినప్పుడు ఇప్పుడు కేసీఆర్ సార్ వేరే ఏమన్నా చేంజ్ చేసుకున్నా వాళ్ళ మనసు మారినా గానీ కవితకు ఒప్పుకుంటుందని మేము అనుకుంటాం. ఎందుకంటే మేము అందరం కూడా కేసీఆర్ సార్ ఫాలోవర్స్, కేసీఆర్ సార్ చెప్పిన ఆయన చూపించిన దారిలోనే మేము అందరం నడుస్తాం కాబట్టి ఆయన చెప్పింది మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. కవితకు కూడా అదే ఫాలో అవుతాం, కేటీఆర్ సార్ కూడా అదే ఫాలో అవుతారు. సో కవిత గారు కొత్త పార్టీ పెట్టే అవకాశాలు లేకపోవచ్చు అంటారు? లేవండి, అస్సలు లేదు. అక్క కంపల్సరీ కేసీఆర్ సార్ తోనే ఉంటది, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటది. తను ఇవన్నీ బీజేపీలో జాయిన్ అవుతుంది, వేరే అదే అడుగుతున్నా. ఇప్పుడు అది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నారు అనేసి కొన్ని వినిపిస్తున్నాయి, నిజమేనా? ఎంతవరకు ఇది? లేదండి, అవంతా కూడా అబద్ధము. చెప్తున్నాను కదా, పబ్లిక్ లో ఏదో ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద నెగటివిటీ చూపించడానికో ఏదో ఇవన్నీ కూడా కల్పితంగా అవన్నీ కూడా పబ్లిక్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ట్విట్టర్ లో చూస్తుంటే మీరు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ కూడా వాళ్ళకు ఏమంటారు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏదో ఒక ఇష్యూగా అంటే ఇప్పుడు ఆ లెటర్ బయటకు వచ్చింది, దీన్ని ఎట్లా మనము చేస్తే వీళ్ళకి అందరికి నెగటివ్ అవుతుంది, పార్టీకి నెగటివ్ అవుతుంది, వీళ్ళని ఎట్లా ఇప్పుడు ఎందుకంటే దేనికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్ లో ఉంది కాబట్టి వారిని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళ పాలన ఇప్పుడు ఉంది కాబట్టి వారిని క్వశ్చన్ చేస్తున్నాం, అంటే పబ్లిక్ ఏమి ఇస్తున్నారని. ఇవన్నీ కూడా పబ్లిక్ కి డైవర్ట్ చేయడానికి అంటారు చూడండి, డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా క్రియేట్ చేసి అంటే పబ్లిక్ లో ఏదో ఒకటి సెన్సేషనల్ న్యూస్ లాగా చూపించడానికి ఇవన్నీ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీ డివిజన్ లో ఎంతమందికి స్కూటీలు వచ్చాయి, ఎంతమందికి పింఛన్స్ వచ్చాయి? కాంగ్రెస్ పాలన అంటేనే ఇప్పుడు అంటే అందరు కూడా చూస్తున్నారు, నేను చెప్పేదేం లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన లాగా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పాలన.
ఎందుకు అంటే మీరు చూస్తుంటారు, ఇప్పుడు మీరు ముఖ్యంగా నా డివిజన్ గురించి అడిగారు కాబట్టి నేను ఏం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రజలను అందరు నమ్మించి ఇప్పుడు గెలిచారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, తులం బంగారం అంటున్నారు. అదే ఇప్పుడు నిన్నటి నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము అంటున్నారు. సో మరి మీ డివిజన్ ఒక్క ఇల్లు కూడా ఏమొచ్చాయి, ఎంతవరకు? అదే చెప్తున్నాను. అసలు చెప్తున్నా, ఏవైతే ఎలక్షన్ టైంలో హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో ఒక్కటి ఫ్రీ బస్ ఒకటి, అది కూడా ఇచ్చిండ్రు కానీ అది కూడా పబ్లిక్ హ్యాపీ లేరు. అసలు పబ్లిక్ అంటే లేడీస్, ముఖ్యంగా మహిళలకు కాబట్టి అసలు లేడీసే తిట్టుకుంటారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు 1.5 year అవుతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కళ్యాణ లక్ష్మి చెక్స్ మేము ఎన్నో ఇచ్చాం, కానీ తులం బంగారం ఇప్పటి వరకు అసలు దాని జాడనే లేదు, ఒక్కరు కూడా ఇచ్చింది లేదు. మళ్ళీ ఇంకా స్కూటీస్ అన్నారు, స్కూటీస్ ఒక్కరికి ఇవ్వలేదు. 500 రూపాయల గ్యాస్ ఏదైతే అన్నారో అది కూడా అందరికి అందలేదు. ఎవరికో నానా మంత్రం అంటారు కదా, ఏదో కొందరికి ఇచ్చేసి ఏదో ఇచ్చేసినాం అందరికి ఇచ్చేసినాం అని చెప్పడం తప్పితే అందరికి ఏవి కూడా అందట్లేదు. పెన్షన్స్ కూడా ఇప్పుడు ఎంత మంది వచ్చి అడిగి వెళ్తున్నారు, పెన్షన్స్ మాకు వస్తలేవు, ఇంకా వస్తలేవు కొత్తవి. రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు కొత్త వాళ్ళకి వస్తాయి అని చెప్పి, కొత్తగా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ రాలేవు నా డివిజన్ లో. ఇంద్రమ్మ ఇల్లు కూడా, ఇంద్రమ్మ ఇల్లు ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మా టర్మ్ అయిపోతుంది కాబట్టి ఏదో చేస్తున్నాం మన ప్రజలకు అందరినీ నమ్మించడానికి వెరిఫికేషన్స్ అవి అవుతున్నాయి అంతేగాని ఇప్పటివరకు ఒక్కరికి ఇల్లు ఇచ్చింది లేదు. మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా స్థలం ఉన్న వారికి, లేకపోతే రేకులు ఉన్న వారికి, అది కూడా ఒక్కరికి కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా అంటున్నారు బడ్జెట్ లేదండి, కేసీఆర్ చేసిన అప్పులే ఇన్ని గనం ఉన్నాయి, నేను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆయనే అంటున్నారు. వచ్చిన 7.5 పాలనలోనే మీరు ఎందుకు ఈ విధంగా ఎత్తి చూపే విధంగా మాట్లాడుతున్నారు అనేసి చాలా మంది ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అదే ఆయన వచ్చి ఇప్పుడు 1.5 year అయినా అప్పులు చేసేసింది. ఇంక ఇప్పుడు మొన్న మీటింగ్ లోనే అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా అప్పు ఇవ్వమన్నా ఎవరు కూడా ముందుకు వస్తలేదు అంటే అది ఎవరు లోపం అంటే, ఇప్పుడు కేసీఆర్ పాలించేది, ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన చేతిలోనే కదా ఇప్పుడు అప్పులు రావాలి అంటే. ఆయన ఇక్కడ ఏమన్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు అప్పులు చేసినా అభివృద్ధి కనిపించింది మనకి. మరి నా అప్పులు ఇప్పుడు ఆల్రెడీ 1.5 year అయింది వచ్చి ఇంత అప్పు చేశారు, అంత అప్పు చేసినా అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు. పబ్లిక్ కూడా హ్యాపీ లేరు. అంటే ఎక్కడ పోయినా కానీ పబ్లిక్ ఒకటే అంటే అసలు మేము ఎందుకు అనుకున్నాం ఈయన సీఎం ఎందుకైందో అనే మాట తప్పితే ఎక్కడ కూడా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలిస్తుంది మేము హ్యాపీగా ఉన్నామని ఒక్కరు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ తీసుకున్నా గానీ మొన్న మూసీ మూసీ రివర్ డెవలప్మెంట్ అని చెప్పి దానికి ఎంతో ఫండ్ బడ్జెట్ అని చెప్పి చెప్పారు. అది అక్కడ కూడా పబ్లిక్ అందరు అన్హ్యాపీ ఉన్నారు కదా, ఇల్లు తీసేస్తామని చెప్పి అక్కడంతా కూడా ఎంత రచ్చ చేశారు. హైడ్రా తీసుకుంటే అది కూడా అసలు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది హైడ్రా వల్ల. మెయిన్ గా ఉన్న ఇప్పుడు అక్కడ మన దుర్గం చెరువు దగ్గర ఉన్నది ఎంతో మంది పెద్దవాళ్ళే ఉన్నాయి ఇల్లు, మరి అదెందుకు ముట్టట్లేదు హైడ్రా వల్ల? సామాన్యులని టార్గెట్ చేస్తున్నారు, మొత్తం సామాన్య పబ్లిక్ ని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు పాలన అంటే గవర్నమెంట్ అంటే ప్రజలకి మంచి చేసేది ఉండాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేది ఉండొద్దు. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం మొత్తం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అంటే మెయిన్ గా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు చాలా ఈ గవర్నమెంట్ వల్ల. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, మంత్రుల దగ్గర ఏ పని కావాలన్నా కూడా డబ్బులు ఉంటేనే ఏ ఫైల్ అయినా కదులుతుంది అంటున్నారు. అవునండి, నాకు కూడా అది తెలిసింది. అంటే ఇప్పుడు ఏ వర్క్ కావాలన్నా మనకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏమైపోయింది అంటే ఇప్పుడు ఉండేది మనం వాళ్ళకు కూడా తెలుసు. అంటే వాళ్ళు అనుకోలేదు గెలుస్తామని, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళు అయిపోయారు. అంటే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళది ఒకటే ఎజెండా, ఈ 5 ఏళ్లలో మనం ఏ సంపాదించుకున్నా ఇప్పుడే సంపాదించుకోవాలి. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని వారికి కూడా అర్థమైపోయింది కాబట్టి ఏ చిన్న వర్క్ అయినా ఏ చిన్న ఫైల్ అయినా ఖచ్చితంగా వారికి డబ్బులు అందందే వారు పని ముట్టట్లేదు. నేను ప్రత్యేకంగా చూసాను, నాకు తెలిసింది కూడా చాలా మటుకు తెలిసింది కూడా. ఓకే, అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయండి? నా దృష్టి కూడా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఫైల్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పి. డబ్బులు ఇస్తే గానీ పని చేయట్లేదు అధికారులు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎవరు చూడు డబ్బులు. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అంటే అధికారులు కానివ్వండి వాళ్ళు భయపడేవారు కేసీఆర్ సార్ కి. ఏదన్నా ఇట్లా బయటికి వస్తే సార్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని భయం ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి కూడా భయం లేదు. ఆయన అసలు అంటే ఒక సీఎం గా కూడా ఎవరు చూడట్లేదు. అందుకని ఎవరు ఇష్టారాజ్యం అయిపోయింది అనమాట. ఇంగ్లాండ్ బ్యూటీ నన్ను ఒక వేశ్యలా చూస్తున్నారు అనడం ఏ విధంగా అనిపించింది? చాలా బాధ అనిపించిందండి. అంటే ఇప్పుడు అసలు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఇక్కడ పెట్టడమే మేము అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం కూడా మాకు అసలు అంటే నచ్చలేదు. ఇప్పుడు దానికి పెట్టే బడ్జెట్ మనం ప్రజలకి పనులు చేయొచ్చు, వాళ్ళకి పెన్షన్స్ అందించవచ్చు,
అట్లాంటిది అంటే సరే ఆయన వాళ్ళకైనా బడ్జెట్ జస్ట్ 2 కోట్లే అంటున్నారు కదండి. కానీ ఆయన ఇచ్చింది ఏంటంటే 220 కోట్లు ఏదో బడ్జెట్ అని చెప్పారు కదా. సో మేమేమంటామంటే ఆపోజిషన్ లో ఉండి అదే బడ్జెట్ పబ్లిక్ కి యూజ్, ఇప్పుడు వేరే పనులు చాలా పెండింగ్ ఉన్నాయి, మరి దానికి యూజ్ చేయొచ్చు కదా. కానీ వారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ ది ఇన్వెస్టర్ అంటే దాన్ని కూడా పెరుగుతుంది కదా అన్నట్టు మేము పెట్టినాం అని చెప్పి వాళ్ళు చెప్పడం ఉంది. కానీ మరి పెట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక రిమార్క్ అయితే వచ్చింది కదా, ఒక ఇప్పుడు ఇంగ్లాండ్ తను వచ్చి ఇప్పుడు ఒక నన్ను ఇట్లా చేసిండ్రు అని చెప్పడం, అది ఎంతవరకు అసలు ఒక చెడ్డ పేరు వచ్చేసింది. అంటే మనకు ఒక లేడీ వచ్చి ఒక మహిళని అట్లా చేయడం అంటే మహిళకి సేఫ్టీ అనేది లేదు. ఇట్లాంటి అంటే ఒక మహిళని ఇంత నీచంగా చూస్తారా ఇక్కడ ప్రజలు అన్నట్టు? అది మన తెలంగాణకే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. అది ఒక పెద్ద అక్కడ న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది కాబట్టి ఆర్టికల్, అది చాలా బాధాకరం అనిపించింది. అంటే ఒక మహిళ అయ్యుండి మనము ఇట్లాంటి ఒక తనకి మనకు అంటే ఆమెకి ఇక్కడికి వచ్చినందుకు ఒక మంచి చేసేది వదిలేసి మనం తనకు చెడు చేసి పంపించామా అని చాలా బాధ అనిపించింది. అసలు అందాల ఆశ చూపి పెట్టుబడులు తీసుకురావడం అనేది మన సంస్కృతి కాదు అని అంటున్నారు. మరి వీళ్ళేమో పెట్టుబడులు తీసుకొస్తాము ఈ మిస్ వరల్డ్ పోటీలతో అంటున్నారు. మరి ఇదేం సంస్కృతి అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెట్టుబడులు తీసుకొస్తారనేది వదిలేస్తే ఇప్పుడు అందాల భామల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన ఇక్కడ తెలంగాణ మహిళలను అందరితో కూడా కాలు గడిగించడం, అదొకటి అసలు చాలా పెద్ద తప్పు అనిపించింది మాకు. ఎందుకంటే అంటే వాళ్ళు ఎంత అందాల భామలైనా గానీ మనము వెళ్ళి కాలు గడగడం అది అసలు అది ఎందుకు చేశారు అనేది మాకు ఒకటి చాలా బాధ అనిపించింది. ఇంకొకటి వాళ్ళ ఈ పోటీలు పెట్టి పెట్టుబడులు వచ్చేది వదిలేసి అంటే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే పబ్లిక్ కి ఏం అవసరం ఉన్నది, పెట్టుబడులు తీసుకురావాలి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇట్లాంటి పోటీలు పెట్టి ఇప్పుడు మరి అట్లా అంటే కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ పెట్టారు, మరి పెట్టుబడుల కోసం అని పెట్టారంటే ఇప్పుడు ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు అంటే ఆయన కూడా ఇప్పుడు దానికోసమనే ఫార్ములా ఈ రేస్ గానీ ఏది కానీ పెట్టడం జరిగింది కదా. మరి ఆయన అప్పుడు క్వశ్చన్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఎందుకు ఈయన ఇట్లాంటి అందాల భామ పోటీలు ఎందుకు పెట్టారు, ఇంకా వేరే ఏం లేవా పెట్టడానికి, అదొకటే ఎందుకు పెట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పి అంటున్నారు. మీరు ఇప్పుడు అప్పే వస్తలేదు అంటే అప్పు ఎందుకు రావట్లేదు అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉండి ఆయన అప్పు తీసుకురావట్లేదు అంటే ఎవరిది ప్రాబ్లం అంటే ఆయన ఇప్పుడు ఒకరు వేరే వాళ్ళు మనకు అప్పు ఇవ్వాలంటే మనము తీర్చే స్థాయిలో ఉండాలి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీర్చే స్థాయిలో లేరనే కదా మనకు అప్పు ఇవ్వట్లేదు. సో నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అప్పులు తీసుకురావడం కాదు, మెయిన్ గా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా చేస్తే అన్ని పెట్టుబడులు కానీ ఏవి కానీ ఇప్పుడు పెట్టుబడులు రావాలన్నా ఇక్కడ ఫస్ట్ మనకు తెలంగాణలో ఇప్పుడు 10 years బ్యాక్ రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగుండేది. ఇప్పుడు అన్ని కూడా డౌన్ అయిపోయాయి. రియల్ ఎస్టేట్ కానివ్వండి, జీడిపి ఇవన్నీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి ఇవన్నీ కూడా డౌన్ అయ్యాయి. ఇవన్నీ డౌన్ అయినప్పుడు మనకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు అందాల పోటీ పెట్టినంత మాత్రాన మనకు పెట్టుబడులు వస్తాయా? ఫస్ట్ మనకు మెయిన్ ఇవన్నీ కూడా చూపిస్తే మనకు పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. మీరు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.